హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిప్లొమా ఉన్న వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రీస్ కోసం వెతుక్కుంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న టాప్ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుందాం, సరేనండి. ఫస్ట్ ఈసీ వాళ్ళది, త్రిబుల్ ఈ వాళ్ళ గురించి చెప్పుకుందాం. తర్వాత లాస్ట్ని సిఎంఈ వాళ్ళ గురించి చెప్పుకుందాం, ఓకేనండి. ఫస్ట్ ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ వాళ్ళకి ఏమేమి ఇండస్ట్రీస్ బాగున్నాయి ఏపీ తెలంగాణలో చెప్పుకుందాం. అలాగే అందులో వచ్చేది ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అవన్నీ చెప్పుకుందాం ఈరోజు. అలాగే ఇందులో గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, రెండు కలిపి ఉంటాయి కాబట్టి మీకు చాలా పనికి వస్తుంది అనమాట. దీనివల్ల ఫస్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మన ఫస్ట్ కంపెనీ వచ్చి ఆంధ్ర షుగర్స్ అండి. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ఇందులో ఎలక్ట్రికల్ వాళ్ళకి అలాగే మెకానికల్ వాళ్ళకి జాబ్స్ అనమాట. వాళ్ళే 6 నెలల ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి ఏం డబ్బులు ఏం కట్టవసరం లేదు. వాళ్ళే మీకు స్టైఫండ్ ఇస్తారు. నెలకి 5,000 నుంచి 15,000 లోపు. మీరు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి. ఇది తణుకులో ఉందన్నమాట. చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్ర షుగర్స్ అంటే ఎవరన్నా చెప్తారు. చాలా మంచిది ఇది. ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్లో కూడా చాలా పాపులర్ అయింది కదా. ఇందులో కూడా 6 నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తారనమాట ఈసీ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళకి. ఈ ప్లాంట్లో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా పెద్ద ప్లాంట్ ఇది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద స్టీల్ ప్లాంట్. ఇందులో కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ముందర ఉండేది ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే ప్రైవేటీకరణ చేద్దామా లేదా అని గొడవల్లోనే ఉంది కాబట్టి ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదండి. మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఇండస్ట్రీ ఒకటి ఎఫ్యూఆర్ పిఎస్క్యూ అండి. పేరు కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ విశాఖపట్నంలో ఉంటుందండి. ఇదైతే సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఈ అలాగే బీటెక్ ఫ్రెషర్స్ కూడా పనికొస్తుందండి ఇండస్ట్రీలో. అందరూ చేసుకోవచ్చు. సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఈ, బీటెక్ ఫ్రెషర్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో మీరు ఇంటర్న్షిప్ కింద చేసుకోవచ్చండి. అంటే వాళ్ళే మీకు జీతం ఇస్తారు. దీనికి అప్లై చేయొచ్చు మీరు కావాలంటే, లేదంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా కూడా ఇస్తారండి మీకు. నెక్స్ట్ కంపెనీ వచ్చి బిఎస్ఎన్ఎల్ అండి. ఏంటి బిఎస్ఎన్ఎల్ చెప్తున్నాను అనుకుంటున్నారా? బిఎస్ఎన్ఎల్లో కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఉంటాయండి బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే దీనికి కేబుల్స్ అయ్యి నెట్వర్కింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్, త్రిబుల్ ఈ వాళ్ళకి కూడా ఉంటాయి. అలాగే సిఎం వాళ్ళకి కూడా ఉంటాయండి. బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి అందులో ఇంటర్న్షిప్ అని కూడా అవుతుందండి. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్కి కూడా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సిఎంఈ వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సిఎంఈ వాళ్ళ కోసం టాప్ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుందాం. సిఎంఈ అంటే సాఫ్ట్వేర్ కాబట్టి మనం సాఫ్ట్వేర్ వైపు వాళ్ళ గురించి చెప్పుకుందాం. చాలా ఉన్నాయండి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఉన్నాయండి. అవన్నీ చెప్పుకుందాం ఈరోజు. సిఎంఈ వాళ్ళకి ప్రత్యేకంగా సిఎంఈ వాళ్ళ కోసం చేశాను. ఫస్ట్ కంపెనీ వచ్చి టెక్ మహేంద్ర అండి. మహేంద్ర అంటే కార్స్ అయ్యే కాదండి, దీంట్లో టెక్ కూడా ఉంటుంది. అలాగే చాలా కూడా ఉన్నాయండి. దీంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చండి. టెక్ మహేంద్ర మీ నియర్ బైలో చూసుకుని అక్కడికి వెళ్ళి మీరు ఇండస్ట్రీ ఇలా చేస్తాను 6 months అంటే వాళ్ళే ఇస్తారండి. సెకండ్ కంపెనీ వచ్చి టీసీఎస్ అండి. టీసీఎస్లో కూడా చాలా ఉన్నాయండి. కన్సల్టెంట్ సర్వీసెస్ అని. టీసీఎస్లో కూడా మీరే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం చేసి మీకు ఇస్తారండి. ఇందులో జీతం కూడా ఇస్తారండి. 5,000 నుంచి 50,000 దాకా ఇస్తారు. మీతో పని చేయించుకుని వాళ్ళు మీకు జీతం ఇస్తారండి. 6 months కానీ ఇస్తారు, లేదంటే నెల ఇస్తారు. థర్డ్ కంపెనీ వచ్చి బిహెచ్ఈఎల్ అండి. ఇది కూడా ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తుందండి 6 months డిప్లొమా వాళ్ళకి. ఇది మొత్తం పవర్ ప్లాంట్ వాటి మీద ఉంటుందండి. మొత్తం ఎలక్ట్రికల్ వాళ్ళకి పనిచేస్తుంది, అలాగే సీఎం వాళ్ళకి కూడా పనిచేస్తుంది. వీళ్ళు కూడా ఇస్తారండి, సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. వచ్చేసి ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ చాలా పాపులర్, తెలుసండి మన దేశంలో చాలా పాపులర్. ఇన్ఫోసిస్ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారండి. ఇందులో సర్టిఫికేట్ వస్తే ఇంకా చాలా మంచిదండి. దగ్గరలో ఉన్న ఇన్ఫోసిస్కి వెళ్ళి మీరు అప్లై చేసుకొచ్చారంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు ఇన్ఫోసిస్ కోసం. ఇందులో అయితే మీకే ఇస్తారండి స్టైఫండ్ కింద జీతాలు. చాలా బాగుంటుందండి ఇన్ఫోసిస్, ఖచ్చితంగా ట్రై. ఈ 2 విధాలు కూడా ఉంటుందండి. అటు ఈసీ వాళ్ళకి పనిచేస్తుంది, సీఎం వాళ్ళకి పనిచేస్తుంది. కియా వైర్స్ అండ్ కేబుల్స్ అండి. అటు ఈసీ వాళ్ళు పెట్టుకోవచ్చు, సీఎం వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి ఇందులో. ఇది కూడా పాపులర్దేనండి. వైర్స్ అండ్ కేబుల్స్ తయారు చేస్తాక హౌసింగ్ వైర్స్ అని చెప్తారండి. దీంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ మీరు మీ నియర్ బైలో ఉంటే ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చండి మీరు, మీ ఏరియాలో ఉంటాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ వచ్చి టీవీఎస్ అండి. మీకు టీవీఎస్లో కూడా చాలా ఉంటాయండి. అటు ఈసీ వాళ్ళకి ఉంటాయి, సిఎంఈ వాళ్ళకి ఉంటాయి, త్రిబుల్ ఈ వాళ్ళకి ఉంటాయి, మెకానికల్ అన్నీ అందరికీ ఉంటాయండి. ఇందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీకి వెళ్ళి మాట్లాడుకోవచ్చండి.
ఇది ఆటోమొబైల్ వాళ్ళకి కూడా పనిచేస్తుందండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసినందుకు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.